ఇక్కడ విజయ్ ని సపోర్ట్ చేసే వాళ్ళు సంగీత గారు అలిమనీ కోసం లేదా ఆయన పొలిటికల్ కెరియర్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఇలా చేస్తుంది అని అలిగేషన్స్ వేస్తున్నారు. కానీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి అంటే సంగీత గారు యూకేలో ఒక వెల్తీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె కూడా ఫైనాన్షియలీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జేసన్ సంజయ్ తన సినిమా కెరియర్ ని పర్సీవ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళ ఫాదర్ ని అప్రోచ్ అవ్వకుండా ఇండస్ట్రీలో వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నాడు న్యూస్ బయటకు వస్తుంది. ఇప్పుడు డివోర్స్ సిచ్యువేషన్ లో సంజయ్ తన మదర్ సైడ్ ఉన్నాడు అని చూపించుకోవడానికి తన ఫాదర్ ని అన్ఫాలో చేశాడు అని కొంతమంది అనుకుంటున్నారు. ఈ డివోర్స్ డ్రామా ఇంకెంత మెస్సీగా అవుతుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ కూడా బయటకు వస్తున్నాయి. రీసెంట్లీ తమిళ సింగర్ సుచిత్ర ఒక ఇంటర్వ్యూలో జోసెఫ్ విజయ్ డ్రంక్ స్టేట్ లో ఇంటికి వచ్చి సంగీతాన్ని పిల్లల ముందే కొట్టేవాడని సీరియస్ అలిగేషన్ ఇచ్చింది. ఇఫ్ యూ కన్సిడర్ విజయ్ లాంటి స్ట్రాంగ్ అండ్ లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న పెద్ద స్టార్ కి ఇలాంటి అలిగేషన్ రావడం చాలా పెద్ద క్లెయిమ్. ఇది నిజమా కాదా అన్నది కన్ఫర్మ్ గా తెలియదు అండ్ నేను కన్ఫర్మ్ చెయ్యట్లేదు కూడా, కానీ నిజమైతే కనుక ఇది చాలా షేమ్ఫుల్ విషయం. ఇప్పుడు సంగీత గారు తన డివోర్స్ పిటిషన్ లో ఏం రాశారో కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. మ్యారేజ్ లైఫ్ కొన్ని ఇయర్స్ వరకు చాలా హార్మోనియస్ అండ్ పీస్ఫుల్ గా ఉంది అని, కానీ తర్వాత సంగీత తన లైఫ్ ని ఇంటిని మేనేజ్ చేయడానికి పిల్లల్ని పెంచడానికి డెడికేట్ చేసింది. కానీ సిచ్యువేషన్ అంతా ఏప్రిల్ 2021లో టర్న్ అయ్యింది అని ఎప్పుడైతే విజయ్ ఇంటిమేట్లీ ఒక యాక్ట్రెస్ తో ఇన్వాల్వ్ అయ్యాడో అది తనకి తెలిసిన తర్వాత సివియర్ ఎమోషనల్ డిస్ట్రెస్ కి గురైందని అండ్ బ్రీచ్ ఆఫ్ మ్యారిటల్ ట్రస్ట్ జరిగింది అని తను ఆ విషయాన్ని కన్ఫ్రంట్ చేస్తే విజయ్ అష్యూర్ చేశారు దట్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ని నేను ఎండ్ చేస్తానని. కానీ రిలేషన్షిప్ అలానే కంటిన్యూ అయింది, దానివల్ల తనకి మెంటల్ క్రువాలిటీ ఫేస్ చేసింది అని మెన్షన్ చేసింది. అలా చేయడమే కాకుండా ఆ ఫొటోస్ ని పబ్లిక్ గా షేర్ చేస్తే తనకి పబ్లిక్ హ్యూమిలియేషన్ ని ఫేస్ చేసింది అని మెన్షన్ చేసింది. ఇది పర్సనల్ లెవెల్లో మాట్లాడి సార్ట్ చేయడానికి సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు ట్రై చేశారు అండ్ మళ్ళీ ఆగస్ట్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు కూడా తను ట్రై చేసింది అని చెప్పింది. ఆ పిటిషన్ లో 2022 తర్వాత విజయ్ ఎమోషనలీ, మెంటలీ, ఫిజికల్లీ డిస్టెన్స్ అయిపోయాడు అని, సోషల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నుంచి తనని ఎక్స్క్లూడ్ చేశాడని, ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ సపరేట్ గా ఉండమని ఫోర్స్ చేశాడు అని కూడా చెప్పింది. ఇంకా ముందు ఇచ్చే ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ ని కూడా విత్డ్రా చేశాడు అని, ఇన్ అవే ఫైనాన్షియల్ బ్లాక్ చేశాడు అని, రిస్ట్రిక్షన్ ఇంపోజ్ చేశాడని ఆమె అలిగేషన్ ఇచ్చింది. డివోర్స్ తర్వాత తన ఇన్కమ్ స్టేటస్ ప్రకారం అలిమనీ కావాలి అని కూడా పిటిషన్ లో మెన్షన్ చేసింది. దీని మీద సోషల్ మీడియాలో చాలా డిబేట్ జరుగుతుంది. కొంతమంది పిల్లలు ఓవర్ 18 years ఉండడం వల్ల ఆవిడకి అలిమనీ పే చేయాల్సిన అవసరం లేదని కొంతమంది అంటే, మరికొంతమంది తను 27 years ఆఫ్ తన మ్యారేజ్ లైఫ్ లో తన యూత్ ని, కెరియర్ ని సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఆమె అలిమనీ